సినిమా ఇంత సక్సెస్ అయ్యింది కదా, సో ఎలా అనిపిస్తుంది? అమ్మాయి, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే ఏంది ఈ కథ విన్నప్పుడే ఇది మనిషి జీవితం, మనిషి కథ, కష్టాలు పడి సక్సెస్ అయిన వాళ్ళ కథ, ప్రతి ఒక్కరు మనిషి జీవితంలో ఉండే కథ, ఇది ఖచ్చితంగా ప్రేక్షకుల దగ్గరికి వెళ్తుందనేది ఆ రోజునే నమ్మకం. అట్లానే ఈ రోజున ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఓటీటీ మనిషి జనాల దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి ఓటీటీ అనేది. సో ఈ రోజున జనాలు అందరూ చూసి అదేదో ట్రెండింగ్ ఒకటో రెండో ఏదో అంటున్నారు, మనకు ఆ టెక్నికల్గా తెలియదు, చాలా ప్రేక్షక ఆదరణ పొందుతుంది. ఇది ఎప్పుడూ నేను ఊహించింది కూడా. సో ఎందుకంటే మనిషి జీవితానికి సంబంధించింది, మనిషి కథ అని చెప్పాను కదా. సక్సెస్ అయిన వాళ్ళ జీవితాల్లో ఎన్నో కష్టాలు కథలు ఉంటాయి. ఒక్కో స్థాయి, ఇప్పుడు నువ్వు ఉన్నావు జర్నలిస్ట్వి, ఒక రేంజ్కి వెళ్తావు, ఏంది ఒక రేంజ్కి వెళ్ళావు అనుకో, ఆ రేంజ్కి రావడానికి వెనక నీ కృషి, నువ్వు ఎదుర్కొన్న దాటిన ఎత్తు పల్లాలు ఎన్ని ఉంటాయి కదా. ఒక టైంలో ఎంతో మనోవేదన చెందుతావు ఎదురైన ఇబ్బందులు కానీ, ఇంటర్వ్యూలు చేసేటప్పుడు రాజకీయ నాయకులు కానీ ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఏంది ఒక లేనిపోయిన ఎన్ని కుంభకోణాలు బయటికి తీసేటప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్స్, ఇంట్లో వాళ్ళు నీకెందుకు అవసరమయ్యి పెళ్లి చేసుకుని వెళ్ళిపో అనే ఇవన్నీ ఉంటాయి. దానికి చేరుకోవాలంటే ఎన్నో ఉండాలిగా. అట్లా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నీ దాటుకుని వస్తే ఎవడైనా సక్సెస్ కాగలుగుతాడు. అట్లా ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అనే వాడి జీవితంలో 50 ఏళ్ల వయసులో ట్విన్ సిటీస్లో పెద్ద డీజే అయ్యాడు. అవడానికి ఎంత కృషి చేశాడు, వాళ్ళకి ఏం తోడ్పాటు అయింది, కుటుంబ పరిస్థితులు, సమాజ పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అది ఫైనల్గా ఏమిచ్చాం, ప్రతి మనిషి అనుకోవాలే కానీ సాధించడానికి ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమే అని చెప్పేసి ఇచ్చాం. ఆ రోజే అనుకుని సక్సెస్ అయిందని సక్సెస్ అయింది. ఏముందబ్బా, నాకు అదే చెబుతుండే, నాకు ఎప్పుడో తెలిసింది, చూసి అయిపోయింది. అబ్బాయి అక్కడ సీట్లు లేవు, అక్కడ అదే చెబుతుంటున్నాయి. ఇప్పుడు ఆడ కూర్చోడానికి సీట్లు లేవు, ఏమి లేవు, నిల్చొనే ఓపిక నాకు లేదు. అప్పటిదాకా షూటింగ్ తీసుకొచ్చాను, గవుక్కని రావాలి, ప్రెస్ మీట్ ఉందంటే కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, ఈ లెగ్మెంట్ ఉంది ఎడంకాయలు, ఇక నేను చేయలేక పక్కన కూర్చున్నాను. దాన్ని కూడా నాయన అది అనుకుంటే ఎట్టెక్కిన మనం అది